तेलंगाना के निर्मल जिले के भैंसा कस्बे में म्यूनसिपल कमिश्नर वेंकटेश और बिल कलेक्टर विद्यासागर को एसीबी ने 30,000 रुपये की रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। डीएसपी रमना मूर्ति ने कहा कि एसीबी ओहदेदारों को उन्हें अपनी तहवील में लेना चाहिए और करीमनगर डीएसपी दफ्तर में पूछगछ में शिरकत करनी चाहिए। एसीबी हुक्काम ने सुना है कि एसीबी माजी में भी म्यूनसिपल कमिश्नर के साथ मुलविस रहा है। परमिशन 2022 में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी उन्होंने बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जारी किया। या तो गिरा दे दूँ या तो आके पैसे दे दो। कितना पूछा तुमने? 30,000 रुपये ना कि 30,000 रुपये दे हिसाब से बात करें, हिसाब से बड़ा एसीबी के पास गए वो एसीबी से बात जाए, एसीबी को मिल के एसीबी के हाथ से पकड़ा गया। उदय भैंसा మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా అంశం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాలా సరఫీ రాజేష్ శ్యామ్ అనే బాధితుడు 2022లో పర్మిషన్ తీసుకుని 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మించుకున్నాడు. ఆ నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి దాన్ని గూడుదలతో కొలగొడతామని లేకపోతే లక్షల్లో ట్యాక్స్ కట్టించాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తూ కమిషనర్ గారు ఈ నెల ఈ బిల్డింగ్ని ఎందుకు కొలగొట్టకూడదని చెప్పేసి 16/5/24 నాడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అటు నోటీస్ ప్రకారము ఆ ఇల్లు కొలగొట్టకుండా లక్షల్లో ట్యాక్స్ వేయకుండా ఉండడానికి గాను 30,000 రూపాయలు లంచం కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో అందించడం జరిగింది. బాధితుడు 18వ తారీఖు నాడు కమిషనర్ గారిని కలిసి పతిమాలు కూడా అవి లంచం పైసలు అదే తక్కువ 30,000 ఇవ్వాల్సిందే, ఆ పైసలు మీరు సోమవారం తెచ్చేది నేను మంగళవారం ఇవ్వలేదని చెప్పారు. ఆయన పైసలు అందకపోవడం వల్ల సోమవారం మాకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత ఈరోజు పైసలు ఇస్తూ బిల్ కలెక్టర్ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. బిల్ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం వెంకటేశ్వరరావు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద లంచం పైసలు తీసుకోవడం జరిగిందని చెప్పడంతో కమిషనర్ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచడం కేసు పరిశోధనలో